ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సార్, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే డబ్బు సంపాదించడము. డబ్బు లేని వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. సో వేణుస్వామి గారు డబ్బు ఎలా సంపాదిస్తారు, డబ్బు సంపాదించడం ఎలా అని అడిగితే ఏమంటారు? డబ్బు సంపాదించడం ఎలా అంటే ప్రపంచంలో 3 విషయాలు చాలా సింపుల్ విషయాలు. 1 డబ్బు సంపాదించడం, 2 అమ్మాయిని పడేయడం, 3 సెలబ్రిటీ స్టేటస్ అవ్వడం. ఈ 3 చాలా ఈజీనా? ఈజీ. ఈ మూడింటి కోసం మొత్తం చెప్పని ప్రపంచంలో ఈ 3 ఈజీ. ప్రపంచంలో 3 కష్టం. 1 డబ్బు నిలుపుకోవడం, 2 పడేసిన అమ్మాయిని కాపాడుకోవడం, 3 సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం. డెఫినెట్లీ. ఓకే. సో ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడము, ఇప్పుడు ఉదాహరణ అమ్మాయి పడే వరకు ఉన్న కసి పడ్డ తర్వాత ఉండదు, ఎఫర్ట్స్ ఉండవు తర్వాత. ఎస్. ఎందుకు అంటే ఆమె పొద్దున్న లేస్తే మన ఇంట్లోనే మన ముంగటనే బాత్రూమ్ కాడ బ్రష్ చేసుకుంటుంది, రాత్రి ముఖం కడుక్కోకుండా. సో అంతకుముందు మనం గల్వనికి వచ్చినప్పుడు చాలా అందంగా తయారై వస్తుంది మేకప్ వేసుకొని. సో తర్వాత మనకు అందంగా అనిపించదు, అంటే లుక్సేనా సార్? చెప్తా నేను. సో తర్వాత అంతకుముందు ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఈ అమ్మాయి పడితే చాలనుకుంటాడు మొగోడు. తర్వాత పెళ్లి కాగానే ఏమవుతుంది, నెలకు రెంట్ కట్టాలి, కార్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. సో వీడు ఈ పనులు ఉంటాడు. అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే ఇంతకుముందు వీడు టైం అంతా నాకు ఇచ్చేటోడు, ఇప్పుడు నాకు ఇస్తలేడు. సో వాన్ సావేంది, పైసలు సంపాదించి బాధ్యతల వల్ల వాడు నానా రకాల సంకలు నాకాల్సి వస్తుంది. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, నాతో మాట్లాడతలేడు అనుకుంటుంది. రెండోది అమ్మాయి మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే, నువ్వు 10 కిలోల బంగారం నెక్లెస్ మెడలేసినావా, రాత్రి 8 గంటలకు అన్నం తినలేదు అని అడగకపోతే ఈ 10 తులాల బంగారం మీకినట్టే. అంతే కదా. నేను అదే చెప్తున్నా, దీన్ని బ్యాలెన్స్ చేయగలిగిన వాడు మగవాడు అని చెప్తున్నా. నేను ఎక్కడ అమ్మాయిని తప్పు మొగోడు ఏమనుకుంటాడు అంటే, నేను మంచి కారు పెట్టినా నా పెళ్ళానికి అని ఖుషి అవుతాడు. నేనేమంటారా, కారు పెడితే కాదురా, రాత్రి పొద్దున టిఫిన్ చేసినావా అని అడుగురా, హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకోటి 5 తులాల బంగారు నెక్లెస్ తెచ్చి గిఫ్ట్ పడేసిన అనుకో, అరే దానివల్ల సాటిస్ఫై కాదురా, గంట సేపే ఉంటుందిరా, మళ్ళీ రాత్రి నువ్వు ఏం తిన్నావా అని అడగకపోతే మళ్ళీ మొదటికి వస్తారా లొల్లి. సో అందుకని నువ్వు అన్ని బ్యాలెన్స్ చేయి. ఇక్కడ అమ్మాయికి కావాల్సిన, భార్యకి కావాల్సినటువంటి ఫుడ్ ఇయ్యి, కేరింగ్ ఇయ్యి, సో ఫ్రీడమ్ ఇయ్యి, అన్నీ ఇస్తేనే ఒక అమ్మాయి నీకు ప్రేమతో అణిగిమణిగి ఉంటుంది. నిజమైన మొగోడు తలుచుకుంటే పెళ్ళాన్ని ఎవ్వనంటే వాడిని పెళ్ళాంతో మర్డర్ చేయించవచ్చు. నిజమైన హస్బెండ్ కరెక్ట్గా భార్యను హ్యాండిల్ చేస్తే ఆ భార్యకు కత్తిచ్చి వాడిని చంపేయంటే చంపేస్తుంది. కానీ అది చేతగాని కొడుకులు, వీళ్ళకి ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పుకోగలిగిన వాళ్ళు సరిగ్గా అమ్మాయిని చూసుకోరు. నేను అనేది ప్రయారిటీ ముఖ్యం రా. నీ జాతకం, నీ జీవితంలో నీ ఫస్ట్ ప్రయారిటీ నీ పెండ్లం, నీ సెకండ్ ప్రయారిటీ నీ పిల్లలు, బస్ అంతే. ఇంక వదిలేసి ఇంక తల్లి తండ్రి వీళ్ళ మీద బాధ్యత చూపి. నీ తల్లి తండ్రి ఉన్నారు, నీ తల్లిదండ్రికి బాధ్యత. నీ బాధ్యత ఏంది, వాళ్ళకి టైంకు మెడికల్ షాప్లో మెడిసిన్స్ ఇప్పియడము, వాళ్ళు తిన్నరా లేదా కనుక్కో, అది బాధ్యత. ఇది తెలియక చాలా మంది గొడవలు పడేసుకుంటూ భార్యాభర్త విడిపోవడానికి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కారణం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, రెండవది మనం తాగేటువంటి పాలల్లో మొత్తము కెమికలైజ్డ్ పాలు, దానివల్ల అమ్మాయిలు త్వరగా పీసీఓడీలు వస్తున్నాయి. సో పీసీఓడి అనగానే పీసీఓడి ఒకటే కాదు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సో ఆల్మోస్ట్ 100 మంది అమ్మాయిలను తీసుకుంటే 90 మంది అమ్మాయిలకు మూతి మీద మీసాలు వస్తున్నాయి. సో ఎందుకు అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. దీన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి మగవాళ్ళ దగ్గర లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళను ఒక బాధితులుగా చూడాలి మనం, అమ్మాయిలను ఒక బాధితులుగా చూడాలి. బాధితులుగా చూసినప్పుడు అరే వీళ్ళు పీసీఓడి బారిన పడ్డరు, ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో పడ్డరు అంటే వాళ్ళు ఒక కన్సర్న్ కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ బాడీలో వాళ్ళకి తెలియకుండా ఏవో ప్రకృతిపరమైన జరుగుతున్నాయి, కల్లోలం జరుగుతుంది. నేను అనేది, నువ్వు సునామీ అంటావు కదా, ఆ సునామీ సముద్రంలో పక్కకు పెట్టరా. నీ పెండ్లాంలో సునామీ వచ్చింది, నీ బిడ్డల సునామీ వచ్చింది, నీ చెల్లెల సునామీ వచ్చింది, అది గమనించు. ఆ సునామీని ఎట్లా హ్యాండిల్ చేస్తావు అనేది హ్యాండిల్ చేయి. ఆ సునామీని హ్యాండిల్ చేస్తే ప్రశాంతంగా ఉంటుందిరా. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆడదంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎవడు ఎంతసేపు వాడు ఆ అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు కూడా నాకు టీ అంటాడు పెళ్ళాన్ని. అరే అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు 4 రోజులు పాతకాలంలో మనం సెలవు ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తలేం రా. ఆమె పొద్దున్న లేస్తే ఆమె తయారయ్యి, ఉదాహరణ ఒక జీన్స్ ప్యాంట్ వేసుకునే అమ్మాయి తను డేట్లో ఉన్నప్పుడు ఆ డ్రెస్ వేసుకొని బయటికి పోయి జాబ్ చేయాలి అంటే ఎంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఒక ఎయిర్ హోస్టెస్, ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక అమ్మాయి, ఒక హీరోయిన్, డ్యాన్స్ చేయాల్సిన హీరోయిన్ డేట్లో ఉండి డ్యాన్స్ చేస్తుంది. లేదు ఒక యాంకరు 18 గంటలు నిలబడి 5 ఎపిసోడ్లు చేయాల్సిన యాంకరు డేట్లో ఉండి అడ్డగోలుగా నీళ్లు
కారినట్టు బ్లీడింగ్ అవుతుంటే ఆ అమ్మాయి ఆడ నిలబడి చేయాలి అంటే, అరే నీకు దెబ్బ తగిలి నీకు ఒక చిన్న బొటనైలకు దెబ్బ తగిలి గిలగిల కొట్టుకొని 3 పల్టీలు కొడతావు, గాడిది కొడక ఆ అమ్మాయి బ్లీడింగ్తోని ఆడ కష్టపడుతుంది, నువ్వు ఆమెను కంపేర్ చేసి ఆమె గురించి తెలుసుకోలేనటువంటి మూర్ఖమ్ముండా కొడుకువి, నువ్వు నీ తప్పు పెట్టుకొని నువ్వు అమ్మాయిలను తిడితే లాభమేముంది, నీ దగ్గర తప్పు. మూడ్ స్వింగ్స్ వచ్చినా కూడా దాన్ని కూడా అవహేళన చేస్తున్నారు నేను అదే చెప్తున్నా, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిట్టంగానే ఎందుకు తిట్టింది, సింపుల్ లాజిక్. ఓకే, పీరియడ్స్ లో ఉందా, పీరియడ్స్ లో ఉందా లేదా, Okay, done. ఇప్పుడు అంత దూరం ఎందుకు పోతున్నావు, నేను నా బిడ్డ దగ్గర నుండి పోతుంటే అది ఏదైనా మాట్లాడంగానే డైరెక్ట్ రివాల్వర్ పెడుతుంది. అంటే ఒక టపాక్ మీద ఒక మాట అంటుంది, అనగా నాకు అర్థమైపోయింది, ఏంది తల్లి అంట అనగానే అర్థమైపోతుంది ఇక నాకు. నేను అనుకుంటా డేట్ ఎప్పుడు అంటానా చూసి ఎల్లుండి అంటది, ఎల్లుండి అంటే ఇది 2 రోజుల ముందే దుకాణం మొదలు పెట్టింది అని ఇక మళ్ళీ దాన్ని దిక్కుపోకుండా ప్రశాంతంగా ఉండి అది ఏమన్నా అర్థం చేసుకుంటాం. అంటే ఇది ఎవరు అర్థం చేసుకోవాలి, మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ ఇది అర్థం చేసుకోకుండా దానికి ఇగో అని పేరు పెట్టి, జెలస్ అని పేరు పెట్టి, ఇట్లా చేతిలో రిమోట్ ఉంటుంది, డేట్లో ఉంది రిమోట్, చేతిలో టీవీ రిమోట్ ఉన్నప్పుడు ఆమెకు నచ్చిన టీవీ చూస్తుంది, చూడదు, ఇంకేమో చేస్తుంది. వీడేం చేస్తాడు, ఆమె చేతిలోకించి రిమోట్ గుంజుకొని వీడు పెద్ద పీకుడు కానీ లెక్క, లోకల్ ఎమ్మెల్యే లెక్క వీడు న్యూస్ పెట్టుకొని ఉంటాడు. ఏం మిక్తావు న్యూస్ చూసి, వీడు ఏం మిక్తాడు న్యూస్ చూసి, అసలు న్యూస్ ఏం పని ఉంది, ఫోన్లో ఏమైనా చక్కగా న్యూస్ వస్తుందో అది కూడా వస్తుంది. నాకు రిమోట్ ఇవ్వని గొడవ పెట్టుకుంటాడు. నేనేమంటున్నాను, అరే నీ అమ్మ 4 రోజులు ఆ రిమోట్ ఇడిచిపెట్టి ఏదైనా పోయి సావు రాదురా, ఆ రిమోట్ ఇడిచిపెట్టి ఆ 4 రోజులు నీ సెల్ ఫోన్ ఆన్ చేసుకో, నీ పని నువ్వు చేసుకో. సో నేను చెప్పేది చేసుకోండి ఆ డేస్ లో అని అంటున్నారు. నేను నా జనాలకు, నాకు వ్యక్తిగతంగా కూర్చున్న వాళ్ళకు నేను ఇచ్చే డెఫినెట్లీ ఇప్పుడు కూడా చాలా మంది తెలుసుకుంటారు ఇది చూసి అంత. సో ఇది నేను అందుకని నేను ఏమంటా అంటే ప్రయారిటీ, నీకు పెన్లాం కోపమొద్దు, పెన్లాం డేట్లో ఉంటే తిట్లొద్దు, కానీ మంత్లీ పెన్లాం జీతం లెక్కించి మాత్రం నాకు 70,000 నేను ఇన్స్టాల్మెంట్ కట్టాలని. రోజు సేవలు, వంట వండాలి. మళ్ళీ నీకు ఇప్పుడు వీడేమో పీకుడుగాడు రోజు డ్యూటీకి పోయేస్తాడు, ఆమెనేమో పొద్దున్న లేచి పోరలను స్కూల్కి పంపించాలి, జాబులు చేయాలి. ఈ ప్రపంచం అతి కష్టమైన విషయం ఏంటంటే 100 మంది పెన్లాలను మెయింటైన్ చేయొచ్చు, కానీ ఒక బిడ్డను కొడుకును మెయింటైన్ చేయడం అంత నరకం ఇంకోటి లేదు. ఎందుకంటే మనం వాళ్ళను పెంచే విధానం అంత సెన్సిటివ్ అయిపోయింది. అంటే మన చేతుల్లో లేకుండా అయిపోయింది. చిన్నప్పుడు నన్ను మా నాన్న కొడితే, మా దగ్గర తెలంగాణలో చింత బరిగెలు అంటాం, కొడితే 10-15 ఇరిగిపోయినాయి, నా రికార్డ్ అది. రెండోది కోదండం అంటారు. కోదండం అంటే ఏంటి తెలుసా, కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందికి వదిలేస్తారు. అలా చేసేవాళ్ళ 5 సార్లు వేసిర్రు. సార్ పేరు కూడా చెప్తున్నా, రవీందర్ రెడ్డి సార్. నా సార్ పేరు రవీందర్ రెడ్డి, మీ టీచర్, నా టీచర్. ఆయన నన్ను 3-4 సార్లు కోదండం వేసిండు. సో నేను అంత అనుభవించిన. ఇప్పుడు మన పిల్లవాడు మనము ఈ జనరేషన్ పిల్లలు నో అంటే యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళు నో అనే పదాన్ని వినడానికి ఇష్టపడరు. పేషెన్స్ కూడా లేదు. పేషెన్స్ కాదు, నో అంటే నీకు ఆటోమేటిక్గా నో దగ్గర నన్ను వస్తాయి తల్లి. ఎప్పుడైతే నీకు నో అనే పదం ఇంట్రెస్ట్ లేదో అక్కడ నుండి అన్ని స్టార్ట్ అవుతాయి. నేను సైకిల్ కొంటా, నువ్వు నో అనలేవు. వాడు ఏది చెప్పినా నువ్వు నోరు మూసుకొని అడగడు, సైకిల్ కావాలి నాకు, అదే చెప్తున్నా. సో ఈ పిల్లల్ని పెంచడము అంత కష్టము. నేను అందుకనే చాలా వరకు సజెషన్ చేస్తాను, ఒక్కడే పిల్లగాడు ఒక్కడే పిల్ల పుట్టిందా, మీ అంత అదృష్టవంతులు లేరు. ఎందుకంటే కొడుకులు పుడితే వాడు ఏం చదువుతాడో, ఏం చేస్తాడో, వాడు ఏం అలవాట్లకు అవుతాడో, వాడు ఏ పోక్సోలు ఇరుకుతాడో, వాడు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏ డ్రెస్సులు బాగాలేకపోతే ఏ అమ్మాయిని గెలుపుతాడో, ఎటు పోతాడో, పెంట అయ్యి మళ్ళీ వాడు ఏ జైల్లో పడతాడో, ఈ మళ్ళీ ఉన్న కుటుంబానికి చెడ్డ పేరు తెస్తాడు. ఇవన్నీ అదే అమ్మాయి అనుకో, పద్ధతిగా అందంగా పెంచినాం అనుకో, వాడు రాజు వచ్చి పెళ్లి చేసుకొని పోతాడు. ఓకే, రాణి కావాలంటే రాజు దొరికితే చాలు, కానీ రాజు కావాలంటే నానా సంకల్పం నాకాలి. సార్ ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు ఉంటాయంటారా సార్? ఉండవా? ఉండవు. మరి ఏంటి సార్, ఇంకా అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ లే అంటారు. అప్పుడు జాతకాలు, జ్యోతిష్యులు వీళ్ళందరూ పని ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది జ్యోతిష్కులు. అయితే ఫ్యూచర్ లో చాలా కష్టపడాలా మీరు? సార్ జ్యోతిష్యం ఒకటే కాదుగా, వేణుస్వామి గారికి ఉన్నవి చాలా వ్యాపారాలు ఉన్నాయి. అంటే మరి ఇంతమందికి చెప్పే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక అప్లికేషన్, ఇప్పుడు జ్యోతిష్యం రేపు పొద్దున ఇప్పుడు నువ్వు అన్నావు ఏఐ వచ్చింది ఆగిపోయింది, నేను అట్లా ఇంతమందికి చెప్పే నేను తప్పెందుకు చేస్తా? నేను ఇప్పుడు ఒక ఎలక కానీ పాము కానీ 10 పొక్కలు చేసుకుంటుందంట. ఒక పొక్కలు కట్టే పెట్టంగా ఇంకో పొక్కలు బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే నేను కూడా ఒక ఇన్కమ్ ఆగిపోతే ఇంకో ఇన్కమ్ రెడీగా చేసుకుంటా. అట్లా నేను ఎప్పుడు 5-6 ఇన్కమ్ల మీద బతుకుతా. ఎందుకంటే ఏ ఇన్కమ్ అన్నా ఏ క్షణమైనా అయిపోవచ్చు. నేను అట్లాంటి మెంటాలిటీ. అంటే ఉదాహరణ, నేను ఎంత ప్రిపేర్ అయి ఉంటా అంటే